హాయ్ గాయ్స్, మనం లాస్ట్ వీడియో పెట్టినాం కదా మినీ మేడారంది. ఈ రోజు అక్కడ జాతర ఉంటది. మనం హన్మకొండ నుంచి సుబేదార్ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం గాయ్స్. లొకేషన్ కి అయితే చేరుకున్నాం గాయస్. మనం ఇప్పుడైతే వెనకాలదంతా చూడండి, బోర్డు దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు లోపల ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయో అయితే లోపల అయితే వెళ్ళి చూద్దాం మనం. చాలా అందంగా కనిపిస్తుంది. చాలా ఉన్నాయి ఇక్కడ. సో గుడి దగ్గరకి పోదాం మనం. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం. జనాలు కూడా బాగానే ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి అలా మంచిగా బిజినెస్ జరుగుతుందా మీకు? అంటే ఇప్పుడు ఇవాళ స్టార్టింగ్, ఈ రోజు స్టార్ట్, రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటది. ఇంకా 3 days ఏనా? ఇప్పుడు మామూలుగా మేడారం జాతర అప్పుడు అయితే 3 days ఉంటది. అప్పుడు మామూలుగా పెద్ద జాతర అప్పుడు పెద్ద జాతర అప్పుడు 5 రోజులు ఉంటది. 5-10 రోజులు ఉంటుందా? మీరు ఎంత 5 years నుంచి చేస్తారా ఇక్కడ? 5-6 years. మంచిగా జరుగుతా బిజినెస్? ఇప్పుడు జనాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతారా, ఈ రోజే వస్తారా? రేపటి నుంచి వస్తారు. ఇది చిన్నది కాబట్టి రేపటి నుంచి వస్తారు. ఎంత మంది వరకు వస్తారు ప్రతి సంవత్సరం? 60-70% వస్తారు. 20% అంటే ఒక 50,000-60,000 మంది వస్తారా? అంటే ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సౌకర్యం చేస్తుందా ఇక్కడ మీకు? ఏమైనా అంటే ఇక్కడ లైట్లు అవి అన్ని ఉంటాయా? కరెంట్, పవర్, వాటర్ ఇస్తారు. ఇప్పుడు మీ షాప్ లకి ఏంది టెండర్ వేసుకోవాలా, ఊరికే డైరెక్ట్ అట్లా వేసుకోవాలా? టెండర్ ఎంత వేయాలి మీరు? ఒక 3 days వాళ్ళు అడుగుతారు. అడుగుతారని కాదు కానీ మీరు ముందే చెప్తారా వాళ్ళతోటి, లేకపోతే చెప్తాం ఇక్కడ వేసుకుంటామని చెప్తాను. అంటే అయిపోయినాక ఇస్తారా మీరు? అయిపోయినాక ఎంతో కొంత ఇస్తారు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది అమ్ముతా రోజు 20కి ఇదా? మంచిగా నడుస్తుంది నీకు బిజినెస్ మొత్తం రోజు? మామూలు పెద్ద జాతర అప్పుడు మంచిగా నడుస్తుంది. ఎన్ని రోజులు ఉంటది ఇప్పుడు ఈ జాతర? రేపెల్లుండా. ఇప్పుడు ఇక్కడ డప్పు కొడుతున్నారు, అది ఏంది? ఇప్పుడు అమ్మగారిని తెస్తున్నారా? అమ్మగారికి తలంబ్రాలు పోసిరు. మరి వాళ్ళు తీసుకురా, బిడ్డను తీసుకురాని పోతారేమో. సంబంధించిన పూజారులు ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏమేమి సౌకర్యాలు వస్తున్నాయి, సో ఎన్ని రోజులు జాతర జరుగుతుంది, సో వీళ్ళందరినీ అడుగుదాం. మనం పూజారులను అడుగుదాం, అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన పూజారి ఎవరు? నేనేనండి. నా పేరు దారం సిద్ధు. ఇక్కడ ఒట్టివాగు సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి, మహబూబా డిస్ట్రిక్ట్ పెద్దగూడూరు మండలం. ఇది సమ్మక్క సారలమ్మ ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ప్రతి 2 నెలలకు ఒకసారి మహాజాతర, అదే విధంగా ప్రతిసారి మినీ జాతర ప్రకారం మరి మేడారంలో ఎట్లా ఆచార ప్రకారం జాతర చేస్తారు, ఇక్కడ కూడా అదే ప్రకారం జాతర చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 2025 మరి మొన్న 5వ తారీఖున మండమెలగే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 12, 13, 14వ తారీఖున మండమెలగే కార్యక్రమాలు, 12న పసుపు కుంకుమ మార్చుకుంటే ఈ రోజున, గురువారం నాడున గుడి వెలుగుట, శుక్రవారం రోజున ముక్కులు చెల్లించుకుంటే కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఈ రోజు ఎవరు వస్తారు అమ్మగారులలో? ఈ రోజు అండి మినీ జాతర. దీనికి ఇప్పుడు ఒక పసుపు కుంకుమ ట్రైబల్ ప్రకారం, వాళ్ళ ఆచార ప్రకారం పసుపు కుంకుమ మాత్రమే మార్చుకుని ఉంటది. ఈసారి అమ్మవార్లు గద్దెకి రారండి. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది ఈ జాతర ఇక్కడ, ఈ మినీ జాతర? ఈ జాతర మేము 5వ తారీఖున ప్రారంభం చేశాము. 5వ తారీఖు నుంచి ఈ నెల
మరి 15 వరకు ఈ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, జాతర కార్యక్రమాలు జరుగుతాయండి. ఓకే, ఇక్కడ కరెంట్ సౌకర్యం గానీ, వాటర్ గానీ మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుందా? అయితే ఇక్కడ ఏంటంటే మేడారం తర్వాతనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ ఒట్టిబాగు జాతర. వాస్తవంగా చెప్పాలంటే ఈ జాతరకి, మహాజాతరకి 5-6 లక్షల మంది రావడం జరుగుతుంది. అదే విధంగా మినీ జాతరకు 3-4 లక్షల మంది రావడం జరుగుతుంది. ఇప్పుడు మినీ జాతరకు 3-4 లక్షల మంది వస్తారు ఇక్కడ 2-3 రోజుల్లో వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఏరియా నుంచి వస్తారా, బయట నుంచి కూడా వస్తారా? అయితే 3 జిల్లాల నుంచి వస్తారండి. 3 జిల్లాల నుంచి వస్తారు. ఓకే, ఇంకా ఏమో దీని ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది? స్పెషాలిటీ అంటే ఏం లేదు, కోరిన కోరికలు అమ్మవారు సమ్మక్క సారలమ్మ వనంలో పుట్టింది, వనంలో పెరిగింది, ఒక ట్రైబల్ కి సంబంధించిన సమ్మక్క సారలమ్మ కాబట్టి కోరిన కోరికలు అంత పసుపు కుంకుమ, బంగారం అంటే బెల్లాన్ని బంగారంగా కూల్చడం, ఇంత పసుపు కుంకుమ గద్దె మీద వేస్తే చాలండి కోరిన కోరికలు వాళ్ళకు కోరిన కోరికలు తీరడం జరుగుతుంది. అదే ఇంత పెద్ద మంది రావాలంటే అది కష్టం. అంటే ఈ అమ్మవారు కోరిన కోరికలు ఇవ్వడం వల్లనే కదా ఇంతమంది జనం అవసరాలు మా నమ్మకం అండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇదంతా మీరు ఏంది, మీ కమ్యూనిటీ? ఇదంతా మేము ఒక కమ్యూనిటీ అంటే వడ్డీలు అంటారు. అంటే మా దాంట్లో అసలు వాస్తవంగా అయ్యగారులు, పూజారులు అనేది ఉండదు. వడ్డీలు అంటే అమ్మవారిని కొలిసే వాళ్ళనే వడ్డీలు అంటారు మా దాంట్లో ట్రైబల్స్. ఈ వడ్డీలనే పూజారులు అంటే ఒక దేవునికి 10 మంది, ఒక దేవునికి 10 మంది, ఇక్కడ 6 దేవతలు ఉంటారు. అలా వడ్డీల గోత్ర ప్రకారం పూజా కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళందరూ 5వ తారీఖున వచ్చారండి ఇక్కడికి, నిద్ర తీస్తారు, రోజు ఉంటారు ఇక్కడ. వీళ్ళే పూజలు చేయాలి. వేరే వాళ్ళకి ఎంత మంది ఉంటారు మీరు అందరూ? మేము మామూలుగా చెప్పాలంటే శివసత్తుల్ని వడ్డీలు అంటారు మా దాంట్లో. ఆ వడ్డీలు 40 మంది ఉంటారు. మహిళలు పూజారులు 30 మంది ఉంటాం. కమిటీ వాళ్ళు ఇక్కడ ఉత్సవ కమిటీ ఒక 10 మంది ఉంటారండి. ఇప్పుడు మహిళలు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు మీతో ఇక్కడ ఉంటారా? మాకు సమానత్వం అండి. వాళ్ళు పూజారులు, వాళ్ళు అంటే మేము వడ్డేలమే, వాళ్ళు వడ్డేలే. వాళ్ళకి విధి భేదాలు ఏం లేవు. వాళ్ళు మీరు అని ఏం లేదు. అందరం వడ్డేలు, అందరూ అంటే పూజారుల కిందకి వస్తారు, వడ్డేల కిందకి వస్తారు. అందరు పూజారుల కింద. వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు మీతోటి ఉన్నారా? ఉన్నారండి. వీళ్ళ అంతానా? మీ పేరేంటి బాబు? నా పేరు రమేష్. మీ పేరు? పోతయ్య. మీ పేరు? మీ పేరు? రాము. మీ పేరు? నా పేరు వెంకన్న అండి. మీ పేరు? నా పేరు మల్లయ్య. మీ పేరు? వీరభద్రం. మీ పేరు? శ్రీరాముడు. మీ పేరు? అయితేజ. మీ పేరు? మునేంద్ర. మీ పేరు? వచ్చేయ. నా పేరు చిద్దబైన పూర్ణ. నాకు సార్లమ్మ దేవుడు వస్తది. గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఎవరైనా కోరిన వాళ్లకు, పిల్లలు లేని వాళ్లకు పిల్లలు ఇస్తుంది. ఇంకా ఏమైనా మొక్కుకున్న వాళ్లకు కంపల్సరీ చేయడం జరుగుతుంది తల్లి. కోరుకున్న వాళ్ళకి ఇట్లా కొంగు బంగారం అయ్యేటట్టు చేస్తుంది. అందుకే పెద్ద జాతర అయితేనేమో ఒక 4-5 లక్షల మంది అట్లా వస్తారు, 1000 మంది. ఇప్పుడు మినీ జాతరకి ఎంత మంది వస్తారు? 3 లక్షల మంది వస్తారు. అట్లా వస్తారు. ఇప్పుడు మీ అందరి ఇది ఊరు ఏది? అంటే చుట్టుపక్కల అంటే వేరు వేరు ఊరా? 36 గ్రామ పంచాయతీ, ఆదివాసీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. డిస్టిక్ మొత్తంలో ఒక 36 గ్రామ పంచాయతీలు ట్రైబల్ కి సంబంధించిన గుడాలు ఇక్కడ జాతర చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక భక్తురాలు ఉన్నది ఇక్కడ, ఏమైనా అడుగుదా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, మరి ఆమెకి ఇక్కడ రావడం వల్ల ఆమెకి మంచి జరిగిందా లేదా అనేది కనుక్కుందాం. అమ్మ, మీ పేరేంటది? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఎక్కడ, ఏ ఊరు మీది? మైబాదా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 6 years నుంచి. ఓకే, మీరు 6 years నుంచి వస్తున్నారు ఇక్కడ. మీరు వచ్చినప్పుడల్లా అంత హడావిడి ఉంటుందా? మంచిగా ఉంటుందా? సౌకర్యాలు ఏమన్నా ఉంటుందా? మంచిగానే ఉంటుందా? సరే, మీరు ఇక్కడ రావడం వల్ల మీరు కోరుకున్న కోరికలు ఏమైనా జరిగినాయా? నా బిడ్డ డాక్టర్ చదువుతుంది, యూరోప్ లో ఉంటది. మంచిగా అయింది. ఇల్లు కొనుక్కున్నంత కోరుకున్న మంచిగా అయింది. మైబాద్ లోనే ఉంటా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పులు అవి కొట్టారు కదా, అది దాన్ని ఏమంటారు ఇప్పుడు? వాళ్ళు అర్తి వాళ్ళండి, మన ట్రైబల్స్ కి, కోయ సమాజానికి వాళ్ళు అర్తి అంటే డోలి వాళ్ళు. డోలి ఉంటేనే జాతర, అంతవరకు జాతర చేయము. ఆ డోలి ఉంటేనే సమ్మక్క సారలమ్మ గద్దెకి వస్తారు, అంతసేపు రారు. అదే ఆ డోలి తోటే మేము పండగ చేస్తామండి. ఆ డోలి లేకుండా పండగ అసలు మేము చెయ్యం, దాని దగ్గరికి పోము. కాబట్టి ఇప్పుడు కొట్టింది ఏంటంటే అమ్మవారికి మేము వడి బియ్యం చల్లడం జరిగింది. అమ్మవారు తుప్పులు జరిగింది కాబట్టి పసుపు కుంకుమతోటి శుద్ధి చేసి అమ్మవారికి వడి బియ్యం చల్లడం జరిగింది. అక్కడ జాగారం అంటారు దాన్ని. మా దాంట్లో ట్రైబల్స్ ఒక పండగ చేసినాక జాగారం, ఆ సంస్కృతి, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో ఒక డ్యాన్స్ ఉంటదండి, కోయ డ్యాన్స్. ఆ కోయ డ్యాన్స్ అనేది జాగారం అంటారు మా దాంట్లో. అట్లా జాగారం చేసి అమ్మవారిని శాంతిపరచడం, ధూప దీప నైవేద్యాన్ని శాంతిపరచడంటారు. ఓకే, అడ్డు
ఇది పగడిద్దరాజు గద్దె అండి. పెనక వంశీయులు తెస్తారు మా దాంట్లో ట్రైబల్స్. సమ్మక్క భర్త ఓకే. పగడిద్దరాజు. ఈ గద్ద దేనికి సంబంధించింది? ఇది గోవిందరాజులు అనే గద్ద సంపకాని కొట్టు వాళ్ళు సనప వాళ్ళు పూజిస్తారు మా దాంట్లో ట్రైబల్స్. ఇతను పగడిద్దరాజు తమ్ముడు. పగిడిద రాజు వాళ్ళ అన్న. ఓకే. సారలమ్మ గద్దె సమ్మక్క కూతురు. సమ్మక్క కూతురు సారలమ్మ గద్దె అంటారు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే సమ్మక్క సారాలమ్మ అనే ఇద్దరు అక్క చెల్లెలు అనుకుంటారు కదా, అట్లా కాదా? లేదండి, లేదు. ఆమె సమ్మక్క ఇప్పుడు పగడిద్దరాజు బిడ్డ, జంపన్న కొడుకు. నాగులమ్మ అనే చెల్లి అవుతుంది సమ్మక్కకి. అట్లా. ఓకే. ఇప్పుడు మీరు ఇది పేటను కోళ్ళను కోసేది మీరు ఇక్కడ టెండర్ తీసుకున్నారు తమ్ముడు? అవునన్నా, టెండర్ తీసుకున్నాం. టెండరేనా? సో ఎన్ని రోజులు నడుస్తుంది మీకు ఇట్లా ఇక్కడ? 3 రోజులన్నా. 3 days నడుస్తుందా? అవును. 3 days తర్వాత ఇది మినీ మేడారం క్లోజ్ అయిపోతుంది. అవును. తర్వాత మెల్లగా భక్తులు వస్తారా? వస్తా ఉంటారు. ఓకే. మామూలుగా పెద్ద మేడారం ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటది? పెద్ద మేడారం ఉన్నప్పుడు కూడా సేమ్ అక్కడ నడిచేటట్టు ఇక్కడ నడుస్తుంది 3 days. సరే, మరి ఒక కోడి మామూలుగా ఒక కోడి కోయడానికి ఎంత తీసుకుంటారు మీరు? మేము 30 రూపాయలు తీసుకుంటాం. ఏటన్ అయితే? ఏటన్ అయితే ఒక 100 రూపీస్. 100. ఇప్పుడు టెండర్ ఎంతకు తీసుకున్నారు మీరు ఇక్కడ? మేము వచ్చేసి 70,000. 70,000కి తీసుకున్నారు. 3 రోజుల్లో మీకు అంతా ఓకేనా? పర్ఫెక్ట్ గిరాకీ అవుతుందా? దేవుని దేవాలో వస్తుంది అన్న సుమక. అంతేనా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా మంచిగా ఉంది జాతర. ఇక్కడైతే ఆ లోకల్లో ఉన్న వాళ్ళు 3-4 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారంట. ఇంత మంచి జాతరను మన ఫ్రెండ్స్ గైస్ అంతా మిస్ చేసుకోవద్దు, వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాతరలో కలుసుకుందాం. నెక్స్ట్ ఇయర్ అయితే పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ, 15-20 రోజులు ఉంటుందట. ఇప్పుడైతే ఒక 4-5 days అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అయితే కలుసుకుందాం గైస్.